నమస్కారం. నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఈ జరిగే దాని మీద దాని నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని డిపార్ట్మెంట్లలో ఏ విధంగా మనం అవినీతి పాల్పడాలని వాళ్ళు ప్లాన్ వేసుకున్నప్పుడు బియ్యం మాఫియా చేసుకుంటే ఎక్కువ లాభం వస్తుందని ఒక ప్లానెడ్ గా ఎండి వాహనాలను ప్రవేశపెట్టడం జరిగిందండి. డీలర్లు అయితే సహకరించరు, ఎండిఓ అయితే మన కార్యకర్తలు వేసుకుని వారి ద్వారా రైట్ ట్రయల్ గా మనం సరుకులు తీసుకెళ్లిపోతున్న ప్లాన్ వేసుకుని సుమారుగా 600 కోట్ల రూపాయలు వ్యాన్ల కోసం ఖర్చు పెట్టి ఈ ఎండిఓని 9,260 వెహికల్స్ కొన్నారండి. దీంట్లో అంటే వాళ్ళ మాఫియా కోసం ప్రజల డబ్బులతో వెహికల్స్ కొన్నారు. అది సార్ వాళ్ళు ముందరగానే ప్లాన్ వేసుకున్నారు. ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని తిట్టడానికి ప్రభుత్వం జీతాలు ఇచ్చినట్టుగా అసోసియేషన్ తరపున అది స్కిల్ డెవలప్మెంట్లతో వాటితో అదేనండి. ఇప్పుడు ఏంటంటే 2019లో అధికారంలోకి వచ్చిన 21 వరకు దానికి మ్యాప్ వేసుకున్నారు, ఏ విధంగా మనం దోసుకోవాలనే దాని మీద. ఈ ప్లాన్ వేసుకుని 600 కోట్ల ప్రభుత్వం ధనం ఖర్చు పెట్టి నెలకి 21,000 రూపాయలు 9,260 మందికి జీతాలంటే 20 కోట్లు నెలకు వెచ్చిస్తూ రైట్ రాయల్ గా వాళ్ళు ఏమన్నారు, ఇంటింటికి రేషన్ ప్రవేశపెట్టారు. ముసుకేం అది, కానీ జరిగేది ఏంటి, వీధికి ఒక సాట పెట్టి వీళ్ళు చాలా రూడ్ గా కూడా ప్రవర్తిస్తున్నారు. ఏంటంటే మీరు బియ్యం కొన్ని బస్తాలు వేసుకెళ్తారండి, కొన్ని సార్ల ఆ బియ్యం అయిపోయినేమో మళ్ళీ వేసుకొస్తాను, కావాలంటే డబ్బులు ఇస్తాను మీకు తీసుకోమనేటట్టుగా తయారయ్యారండి. ఆ విధంగా వీళ్ళు కొనేసేసి డైరెక్ట్ గా వీళ్ళు నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే మాఫియా డాన్ ఉంటారో వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా బస్తాలతో తీసుకెళ్లి తోలేస్తున్నారు. అది వాహనాన్ని ఎవరు కూడా చెక్ చేసే పరిస్థితి కూడా లేదు. గతంలో వాళ్ళకు కూడా మేము అనేక కంప్లైంట్ చేసినా గానీ వాళ్ళకి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట అధికారులకి, మీరు ఎండిఓలకి చెక్కింగ్కి వెళ్ళొద్దు అని. ఆ విధంగా వాళ్ళకి అంత జీతాలు ఇస్తూ చేసుకుంటా వస్తే రైట్ ట్రయల్ గా వాళ్ళు బియ్యం 10 రూపాయల లెక్కను 11 రూపాయల లెక్కను కారుదారులకి డబ్బులు ఇచ్చేసేసి కొనుక్కుని చేసుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ యొక్క సిస్టమ్ వలన రాష్ట్రంలో ప్రతి నెల 2,20,000 టన్నుల బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే దీంట్లో 30% మాత్రం ఈ బియ్యం తింటున్నారండి పేదలు. ఒక 10% వరకు 15% వరకు ఏం చేస్తున్నారంటే ఈ బియ్యము బీపీటీ బియ్యం కలుపు తినే వాళ్ళు కూడా ఉన్నారు. 50% అబౌవ్ ఇది అనేది బియ్యం అనేది తినటల్లా. ఇవన్నీ కూడా ఎండిఓల ద్వారా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక రైస్ మిల్లో లేదా గోడౌన్ ఎన్నుకుని ఆ గోడౌన్ చేర్చుకుని అక్కడి నుంచి మీరు చెప్పినట్టుగా కాకినాడ పోర్టు ఇప్పుడు గౌరవ మంత్రి మనోహర్ గారు ఈ రోజున వచ్చిన తర్వాత ఏ మంత్రి తిరగనంత ఇదిగా పాపం కష్టాలని ఆయనకి వచ్చినట్టు ప్రతి చోట తిరిగి ఆయన సుమారుగా 50,000 టన్నుల పైన వాళ్ళు ఆయన పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పట్టుకుంటున్నారని చెప్పి వైజాగ్ పోర్టు కానీ లేకపోతే బాంబే పోర్టు కానీ ఇటు చెన్నై పోర్టు కానీ పంపించడం నేర్చుకున్నారు. వాళ్ళకి దారులని తెలుసు, ఏ దారిలో వెళ్ళాలనేది. ఈ మాఫియా అనేది గతంలో చేసుకున్నటువంటి దోపిడీ అనేది కొన్ని 100 కోట్లు మండల స్థాయి నాయకులు కూడా బాగుపడ్డారు ప్రతి చోట్ల. దీన్ని విరుగుడు ఏంటంటే ఒకటిందా శాంతి ప్రసాద్ గారు వీళ్ళంతా చెప్తున్నారు, నగదు బదిలీ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో చేశారండి. చేస్తే ఏమైందంటే ఈ బియ్యానికి డబ్బులు ఇవ్వగానే అవన్నీ మందుల షాపులకు వెళ్ళి ఈ బ్రాండీ షాపులో సేల్స్ 15% పెరిగిందంట. అందుకని చెప్పి ఆ ప్రభుత్వం వల్ల దాన్ని విత్డ్రా చేసుకుంది. ఇదేంటంటే ఆహార భద్రత ప్రకారం అయితే జరుగుతుంది. ఈ నగదు బదిలీ ఎప్పుడైతే పెడతారో బియ్యం మార్కెట్లో రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోతాయండి. ఈ రైతులు పండించే ధాన్యానికి మన ప్రభుత్వం కొనటానికి కూడా కొని ఏం చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది. కనుక నగదు బదిలీ అనేది ప్రిఫరబుల్ కాదనేది కొన్ని రాష్ట్రాల్లో ఐవరీ కోస్ట్ ఏదో ప్రభుత్వమే అమ్మి వీళ్ళకి మంచి బియ్యం ఇవ్వచ్చు కదా. అదే చెప్పబోతున్నాను సార్. అదే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇవాళ స్టీమ్ రైస్ అనేది బీపీటీ 50 రూపాయల్లో కేజీ దొరుకుతాయండి బాగానే. దాన్ని ఒక 15 రూపాయల కిలో లెక్కన పెట్టి మనం కనుక ప్రజలకు ఇచ్చేటట్టు అయితే ఒక 50% బీపీటీ బియ్యం, ఒక 50% 1 రూపీ బియ్యం అనేది ఉండాలి. లేకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు బాబు గారు వచ్చేసిన తర్వాత బియ్యం రేట్లు 15 రూపాయలు చేశాడు, రూపాయి బియ్యం ఎత్తేసాడు అనే మాట రాకుండా ఈ 50% ఈ బియ్యం ఉండాలి. నార్మల్ రైస్ చాయిస్ అనేది ప్రజలకు ఇవ్వాలి. రూపాయి తీసుకుంటావా 15 చంద్రశేఖర్ రెడ్డి బిజినెస్ సగాన్ని తగ్గించవచ్చు కనీసం. అప్పుడేమవుతుందంటే అంత దారుణంగా ఉంది, నేను నవ్వుగా చెప్పట్లా, ఎంత దారుణం. అప్పుడేమవుతుందంటే ఈ యొక్క మాఫియా అనేది 50% పైన తగ్గిపోతుంది. కరెక్ట్. తినే బియ్యం అనేది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందండి. గతంలో సన్న బియ్యం ఇస్తానని చెప్పారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇవాళ బాబు గారు చెప్పకపోయినా కానీ ఈ విధంగా చేసేటట్టయితే 43 రూపాయలు కొని ఉచితంగా రూపాయికి ఇస్తున్నారు.
అదే బియ్యం 50 రూపాయలు కొని 15 రూపాయలు తీసుకొస్తే 35 రూపాయలు సబ్సిడీ పడుతుంది, ప్రభుత్వానికి కూడా భారం పడదు. కాకపోతే ఈ రైసు రేపు పంట వేసేటప్పుడు ఏం చేయాలంటే రైతులకి మీరు బీపీటీబీ కనుక చేలో వేసేటట్టయితే ఒక్కొక్క క్వింటాలకు 200 రూపాయలు ఎక్స్ట్రా మేము ఎంఎస్పీ రేట్ ఇస్తామని చెప్పాలి. ఇవాళ పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా రైస్ విపరీతంగా పండుతున్నాయి, అక్కడి నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అదే రేటు కదా. చేసుకుని ఇచ్చేటట్టయితే ఇది తగ్గటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బాబ్జీ గారు, మూర్తి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అలాగే TV5 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఇది చాలా పెద్ద క్లిష్టమైనటువంటి అంశం. ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ